మనకు తెలిసిన ప్రకృతి నియమం ఒకటే. ఉదయం వేళ సూర్యుడు ఉదయిస్తాడు. అండ్ అలాగే సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తాడు. ఒక రోజుకి కేవలం ఒకటే ఉదయం అండ్ అలాగే ఒకటే రాత్రి. కానీ ఈ ఊర్లో ఈ నిబంధనలకి విలువే లేదు. ఇక్కడ ఒకే రోజు 5 సార్లు సూర్యోదయం లాంటి దృశ్యం మీద కనపడుతుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ సూర్యుడు అసలు అస్తమించేది లేదు. ఈ ఊరు పేరే హమ్మర్‌ఫెస్ట్. నార్వేలో ఉన్న ఓ చిన్న పడిమటి పట్టణం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉత్తర దిశలో ఉన్న నగరాల్లో ఒకటి. ఇక్కడ గ్రీష్మకాలంలో జరిగే ప్రకృతి అద్భుతాన్ని మిడ్ నైట్ సన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మిడ్ నైట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు అర్ధరాత్రి అయినా ఆకాశంలోనే కనిపిస్తాడు. ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి 12 గంటల సమయంలో కూడా సూర్యుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. ఇది మాయ కాదు. ఇది భూమి స్వభావం. ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయంలో భూమి యాక్సెస్ 23.5 డిగ్రీస్ వాలిపోయి ఉంటుంది. దీనివల్లే వేసవి కాలంలో ఉత్తర ధ్రువం సూర్యుడికి ఎదురుగా ఉండిపోతుంది. దీంతో ఆర్కిటిక్ వృత్తానికి పైన ఉన్న ప్రాంతంలో సూర్యుడు అస్తమించకుండా ఆకాశంలోనే రౌండ్లు కొడతాడు. ఈ వేళ సూర్యుడు పూర్ణంగా అస్తమించకపోయినా అతను హారిజన్ దగ్గరికి వచ్చి మళ్ళీ పైకెక్కుతున్నట్టు కనపడతాడు. దీంతో ఒకే రోజు 5 సూర్యోదయంలా అయితే కనపడుతుంది. వినటానికి చాలా బాగుంది. కానీ ఈ యొక్క సిచ్యువేషన్స్ వల్ల అక్కడ ప్రజల యొక్క జీవితాలు తలకిందులవుతున్నాయి. ఇలా డే లైట్ ఉండడం వల్ల వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. శరీరం టైం సెన్స్ కోల్పోతుంది. మానసిక స్థితి ప్రభావితమవుతుంది. ఇందుకే అక్కడ వాళ్ళు గ్యాడ్జెట్లు, బ్లాక్అవుట్ కర్టెన్లు ఉపయోగించి రాత్రిని సిమ్యులేట్ చేసుకుంటారు. నౌ జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మీరక్కడ పుట్టి ఉంటే ఒకే రోజు 5 సార్లు సూర్యోదయం చూస్తూ నిద్రపోవడం మర్చిపోయి, టైం అంటే ఏంటో కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయగలరా? లేకపోతే ఏంటి ఇది అని చెప్పేసి మీరు బాధపడతారా? మీరు ఎలా రియాక్ట్ అవుతారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. దాంతో పాటు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.